పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలుగు చలనచిత్ర సీమలో 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు. ఆయన మరెవరో కాదు, నట ప్రపూర్ణ మోహన్ బాబు. డైలాగ్ కింగ్, యాక్షన్ కింగ్ అని పేరున్న మోహన్ బాబు ఇంట్లో వివాదాలు తలెత్తాయి. అది ఎవరి మధ్య కాదు, మోహన్ బాబుకి ఆయన చిన్న కుమారుడు మనోజ్ కుమార్కి మధ్య వివాదాలైతే తలెత్తాయి. కారణం ఏంటి? అటు మనోజ్ ఏమో నేను ఆస్తి కోసం కాదు, ఆత్మ గౌరవం కోసం నేను పోరాడుతున్నానని మనోజ్ అంటుంటే, తండ్రేమో మోహన్ బాబు వాడు ఆస్తి కోసమే పోరాడుతున్నాడు, వాడి భార్య చెప్పిన మాట విని వాడు చెడిపోయాడు అని మోహన్ బాబు వాయిస్ క్లిప్ అయితే రిలీజ్ చేశాడు. ఏకంగా మనోజ్ అయితే మీడియా ముందే గేట్లు బద్దలు కొట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగింది? అసలు 2-3 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త అయితే హల్చల్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఒకరి కుటుంబంలో ఏం జరుగుతుంది అంటే తెలుసుకోవాలని ప్రతి ఇంకో కుటుంబంలోకి ఉంటుంది కదా. ముఖ్యంగా మానవులకి అది సహజం కదా. ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో. మొదటగా తండ్రి కొడుకులు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాసివ్వను, ఇది నా కష్టార్జితం, నా నాన్న నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు, దమ్ముంటే కష్టపడి సంపాదించుకో, రూపాయి నీకు ఇవ్వను, ఇంట్లో భాగం కూడా నీకు లేదు, ఇష్టం ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అని మోహన్ బాబు చెప్పాడని ఆయన కూడా వాయిస్ క్లిప్ కూడా రిలీజ్ చేశారు. నేను ఒక్క పూట పస్తులుండి మద్రాసులో సినిమాల్లోకి ట్రై చేశానని, అక్కడ రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల్లో నానా చాకిరీ చేసి కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, ఆ విషయం అందరికీ తెలుసని మోహన్ బాబు వాయిస్ క్లిప్ చేయగా, మనోజ్ నా నా భార్యకు నా నా భార్య నా కూతురికి ప్రాణహాని ఉంది, వీరు చంపేస్తారు, ఖచ్చితంగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా అని మనోజ్ చెప్పడము. ఇలా ఒకరి మధ్య ఒకరికి ఘర్షణలు వచ్చి, కొంతమంది ఏమో మోహన్ బాబు మనోజ్ని కొట్టాడని, మరికొంతమంది ఏమో మనోజ్ మోహన్ బాబుని కొట్టాడని, ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే వార్తలు రాసుకుంటున్నారు. వీటన్నిటికీ తెరపడేలా నిన్న రాత్రి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో, ఎక్కడైతే జల్పల్లి అంటే మన శంషాబాద్లోని జల్పల్లిలో మోహన్ బాబు నివాసంలో జరిగిన ఉద్రిక్తత పరిస్థితులకి ఈ వార్తలన్నిటికీ తెరపడ్డాయని అయితే అందరికీ అర్థమైంది. దాంట్లో చాలా విషయాలు చోటు చేసుకున్నాయి. అవన్నీ ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. జల్పల్లి నివాసం వద్ద ఉద్రిక్తత. అసలు మోహన్ బాబుకే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒకప్పుడు మోహన్ బాబు బ్రాహ్మణుల పైన అంటే ఆయన అగౌరవపరిచినట్టు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలు పెట్టాడు. కానీ ఆయన ఎప్పుడు మాత్రం ఎవ్వరికి రాజీ పడలేదు. దానికి తగ్గట్టుగానే బ్రాహ్మణులు ఆయన ఇంటి ముందుకెళ్ళి ధర్నా చేశారు, దుమ్మెత్తిపోశారు. మరి వాళ్ళు పెట్టిన శాపనార్థాలైనా మరి ఇప్పుడు మోహన్ బాబుకి ఇవన్నీ తిరిగి తగులుతున్నాయని మరికొంతమంది అంటున్నారు బయట నెటిజన్లు. మరి ఏంటి నిజం? భార్యతో కలిసి వెళ్ళిన మనోజ్ లోపలికి రానివ్వని మోహన్ బాబు సెక్యూరిటీ. 2 రోజుల తర్వాత ముందు గొడవ పడ్డారు, అంతా అయిపోయింది. తెలంగాణ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ని కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళ కూతురు మోహన్ బాబు వారి సతీమణి యొక్క కూతురిని ఇంట్లోనే మోహన్ బాబు దగ్గర వదిలి వెళ్ళడం జరిగింది, ఇంట్లోనే. అప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళి డీజీపీని కలిసి కంప్లైంట్ ఇచ్చి, మాకు సెక్యూరిటీ కావాలి అని ఇచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళే క్రమంలో అప్పుడు గేట్లు ఓపెన్ చేయలేదన్నమాట. గేట్లు ఓపెన్ చేయకపోతే ఆయన అనుచరులు, ఎవరైతే మంచు మనోజ్ అనుచరులు, ఫ్రెండ్స్, బౌన్సర్లు వీళ్ళందరూ కలిసి గేటు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ అసలైన మ్యాటరు జరిగింది. ఏంటంటే, లోపలికి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు, షర్టు గిట్ల అన్నీ. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు షర్టు బటన్లు లేవు, మొత్తం కుల్లా షర్టుతోటి బయటకు వచ్చాడు. ఆయన వెనకాలే మోహన్ బాబు వచ్చి ఏం జరుగుతుంది అంటే, అప్పుడు ఒక మీడియా ప్రతినిధి పెట్టి, అసలు ఏం జరుగుతుంది సార్ మీ ఫ్యామిలీలో అంటే, ఆ మీడియా ప్రతినిధి మైక్ లాక్కొని, TV9 మీడియా ప్రతినిధి మైక్ లాక్కొని అతన్ని కొట్టడం జరిగింది. సో ఇవన్నీ అందరూ వీడియోలో చూడడం జరిగింది. మరి తరువాత అసలైన రచ్చ మొదలైంది. అక్కడే మీడియా ప్రతినిధులు కూర్చొని గేటు బయట ధర్నా చేయడం జరిగింది. బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే చర్యలు తప్పవు అని. వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న మోహన్ బాబు గతంలో చూసాం మనం. షూటింగ్ సమయంలో ఆర్టిస్టులను కొట్టడము, హీరోయిన్ని కూడా బెదిరించడము, కొట్టడం లాంటివి ఆయన చేశారు. ఏంటంటే క్రమశిక్షణ అనే ఆ పదాన్ని ఎవరైనా
తక్కువ చేసి మాట్లాడినా, క్రమశిక్షణ పాటించకపోయినా మోహన్ బాబుకి నచ్చదు. అప్పుడే యాక్షన్ తీసుకుంటారు. అంటే కోపం ముక్కు మీద ఉంటుంది మోహన్ బాబుకి అని అందరూ అంటుంటారు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. మీడియా వాళ్ళు ఇచ్చిన విషయాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. టీఆర్పీల కోసం వాళ్ళకు నచ్చినట్టు వార్తలు రాస్తున్నారు. నా కొడుకు నన్ను కొట్టాడని, నేను నా కొడుకుని కొట్టానని. మా మధ్య ఘర్షణ మాత్రమే జరిగింది. మేము కొట్టుకోలేదు ఎలాంటి దెబ్బలు. కానీ నా కొడుకు బయట అదే రోజు రాత్రి బయటికొచ్చి మొదటి రోజు ఈ ఘర్షణకి మేము ఎప్పుడైతే ఘర్షణ పడ్డామో బయటకొచ్చి నా కొడుకు దెబ్బలు తాకాయంటూ హాస్పిటల్‌కి వెళ్ళడము. అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి సెక్యూరిటీ కావాలని మళ్ళీ బౌన్సర్స్ తోటి వచ్చి ఇంటికి రావడము. తర్వాత మర్నాడు మంగళవారం నాడు నా పెద్ద కుమారుడు వచ్చి తన బౌన్సర్‌లను తీసుకొనొచ్చాడు నాకు రక్షణగా. ఎక్కడైతే మా ఫాదర్‌కి ప్రాణహాని ఉంటదేమో అని నా పెద్ద కుమారుడు విష్ణు కూడా బౌన్సర్‌లను తీసుకొనొచ్చాడు. అప్పుడు విష్ణు బౌన్సర్ల మధ్య, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ జరిగింది. విష్ణు బౌన్సర్లు మొత్తం మనోజ్ బౌన్సర్లని ఇంటి నుంచి బయటికి గెంటేశారు. మనోజ్‌ని కూడా బయటికి గెంటేశారు. సో, ఇది జరిగిన పరిస్థితి. అప్పుడు మీడియా ముందు కూడా మాట్లాడిన పరిస్థితి మనోజు. నేను ఆత్మగౌరవం కోసం తప్ప ఆస్తి కోసం ఆస్తి కోసం పోరాడట్లేదని ఆయన క్లియర్‌గా చెప్పడం జరిగింది. నా భార్య, నా కూతురు నాకు ఇంపార్టెంటు. వాళ్ళకి ప్రాణహాని ఉంది అని మీడియా ముఖంగా ఆయన చెప్పడం జరిగింది. విష్ణు మాత్రం ఇప్పటివరకు ఒక్క మాట మాట్లాడని పరిస్థితి. అంటే మీడియా ముందుకొచ్చి ఒక్క మాట మాట్లాడలేదు. మరి ఏం జరుగుతుంది? తరువాత నిన్న రాత్రి పాడి షరీఫ్ పోలీసులైతే రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాల్లో ఈ వార్త హల్చల్ చేస్తుంది. ఎలాగైనా ఈ విషయానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని ముగ్గురు విచారణకు ఒకటేసారి రావాలి. మోహన్ బాబు ఆయన పెద్ద కుమారుడు, ఆయన చిన్న కుమారుడు ఒకటేసారి ఇప్పుడు ఖచ్చితంగా మీరు 10 గంటలకు పోలీస్ స్టేషన్‌కి రండి, విచారణ చేయాలి. దీనికి ఇక్కడితోటే చరమగీతం పాడేస్తామంటే అక్కడి నుంచి మోహన్ బాబు గచ్చిబౌలి హాస్పిటల్ వెళ్ళి కాంటినెంట్ హాస్పిటల్‌లో జాయిన్ అయిపోవడము. అంతకుముందే వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ చూసి మోహన్ బాబు సతీమణికి ఆమె అస్వస్థతకు గురై ఆమె కూడా హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడం. ఇప్పుడు తర్వాత మళ్ళీ మోహన్ బాబు హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడము. వాళ్ళిద్దరిని చూసుకోవడానికి విష్ణు వెళ్ళడము. నాకు నా భార్య, కూతురు ఇంపార్టెంట్ అని వాళ్ళిద్దరికీ కాపలాగా మనోజ్ ఉండడము. పోలీసులకు ఏం చేయని పరిస్థితి. అంటే పోలీసులకు ఏం అర్థం కాని పరిస్థితి. మరి ఈ విషయానికి ఫుల్ స్టాప్ ఎవరేస్తారు? మంచు మనోజ్ మధ్య, మంచు మోహన్ బాబు మధ్య సయోధ్య కుదిర్చే వ్యక్తులు ఎవరు? వారి కోసం ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక పెద్ద హీరో, ఒకప్పుడు అగ్రనటుడు మోహన్ బాబు, ఒకప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి చాలా సన్నిహితుడు, పరిటాల రవి లాంటి వాళ్ళకి కూడా చాలా సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు, ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా పాల్గొన్నాడు మోహన్ బాబు. ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్లో అటు రాజకీయాల్లో చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు తెలుసు, అందరూ తెలుసు ఆయనకి. అలాంటి ఆయన ఇంట్లోనే ఇలా కుటుంబ కలహాలు వస్తే మరి అందరూ ఖచ్చితంగా ఆ వార్త గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు. మరి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే వ్యక్తి ఎవరు? అతని కోసమే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో యావత్ తెలుగు ప్రజలు మోహన్ బాబు గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఆ వ్యక్తి ఎవరు? మరి అతను వస్తేనే మరి వీళ్ళిద్దరి మధ్య సైద్య కురుతుందా? మరి అలాంటి పెద్దలు ఎవరున్నారు? తెలుగు ఇండస్ట్రీలో ఎవరున్నారు? రాజకీయాల్లో ఎవరున్నారు ఇప్పుడు? అలాంటి 2, 3 వ్యక్తులు వచ్చి మంచు మనోజ్‌ని కూర్చోబెట్టి, మోహన్ బాబుని కూర్చోబెట్టి దయచేసి ఇలా రచ్చ చేయకండి. అటు పోలీసులకి ఇబ్బంది కలుగుతుంది, ఇటు మీడియా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది మీ వల్ల. సినీ ఇండస్ట్రీలో మీకు అత్యంత ఆప్తులైన వాళ్ళు కూడా ఈ విషయంలో ఏం మాట్లాడలేకపోతున్నారు మీడియా ముందుకొచ్చి. తొందరగా ఏదో ఒకటి తేల్చండి అని అటైతే నెటిజన్లు అయితే మొత్తుకుంటున్నారు. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఈ విషయానికి ఈ ఉత్కంఠకి ఒక తెర పడుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.